కూడా రేపు హైదరాబాద్లో ఏ నిర్మించినా కూడా పెద్ద సంఖ్యలో వచ్చి మనం వచ్చే రోజుల్లో ఎందుకంటే మనం అప్పుడు చూసాం ఆ మాజీ క్లబ్ లీడర్ ఎస్కే ఈరోజు మనం తెలంగాణ ఇచ్చినందుకు సోనియా గాంధీ ఇచ్చినందుకు మనం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏంటి దురదృష్టవశాత్తు ప్రజలకి ఇప్పుడు గమనిస్తున్నారు. పోలీసులు ముందు గమనించలేదు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ ఇచ్చిందంటే 4 కోట్ల తెలుగు ప్రజలు 12 మంది అమరులైతే వారి అమరులైన కుటుంబాల రోగం నుంచి తెలంగాణ ఇవ్వడం. దానికి అనుగుణంగా కేసీఆర్ గారు కానీ ఎవరి మీద ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని అడవులు వచ్చినా ఎంతో మంది ఇబ్బందులు తగ్గినా కానీ ఈరోజు 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ రాజు చేసి తెలంగాణ ప్రజల నుంచి కానీ తెలంగాణలో అమరులైన విద్యార్థుల నుంచి ఈ తెలంగాణ ఇవ్వడం. ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా తెలంగాణ ఈ అనావళిలో కలిగిపోయింది. ఏదేమైనా కానీ తెలంగాణ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు. అది ప్రజలకు ఇంకా ఎన్ని ఉద్యమాలు చేసినా ఏం చేసినా ఎంతమంది ఒత్తిడులు తెచ్చినా కానీ ఆమె ఆ బాధల్ని సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ ఇచ్చినందుకు మనం ప్రజలలో చెప్పుకోలేకపోయామనే కొంచెం ఉన్నా కానీ సమయం తక్కువ కాలంలో మనమందరం కూడా ఎలక్షన్లో చూడలేదు. తెలంగాణ 6 నెలల ముందు చేరుకుంటే 2 ఏళ్ల ముందు చేరుకుంటే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. పార్టీ కాంగ్రెస్ పార్టీ मगर मुस्लिम पार्टी ने हमको क्या है इसलिए 24 असेंबली में देखो कौन सा पार्टी है कांग्रेस पार्टी है రాజకీయంలో సాగదండి. కానీ మనకు ఈ ఓడిన తర్వాత కార్యకర్తల్లో ఏ ఉత్సాహం అయితే ఉండేదో అది లేదు అనేది మనం గ్రహిస్తా ఉన్నాం. అయితే ఇప్పుడే మన అజయ్ కుమార్ యాదవ్ గారు చెప్పినట్టుగా మనం ఇప్పుడు యునైటెడ్ గా రేపు అదేవిధంగా గౌరీశంకర్ గారు చెప్పారు ప్రజా వ్యతిరేక విధానాలకు రేపు ఈ పార్టీ పాల్పడ్డట్టయితే ఆ పార్టీ నిలదీయడానికి పెద్ద పెద్ద పార్టీలే దేశంలో తెలుగుదేశం పార్టీ భారతదేశానికి చక్రం తిప్పినటువంటి సందర్భంలోనే అప్పుడు అజయ్ కుమార్ యాదవ్ గారు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎన్నో ధర్నాలు చేశాం. రైలు రోగులు కానీ జైలు కానీ ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఇదైతే ఒక గల్లీ పార్టీ. ఈ పార్టీని మనం రోజు నిద్రపోకుండా చేయొచ్చు. ఎందుకంటే ఇచ్చినటువంటి వాగ్దానాలు అన్ని ఉన్నాయి. ఏమన్నాడు 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ కట్టిస్తాను. ఫ్లాట్స్ కట్టిమని చెప్పి మనం 3 సార్లు రోజు. అదేవిధంగా రైతుల రుణాలు మాఫీ ఇండిపెండెంట్ ఫ్లాట్స్ రైతుల రుణాలు మాఫీ చేస్తాడు. ఫీజు రియంబర్స్మెంట్ అన్నాడు. చనిపోయిన కుటుంబాలకు 10 లక్షలు 2 ఎకరాల భూమి మనం అడిగే మన మేనిఫెస్టోలో పెట్టాము. ఆ మేనిఫెస్టో మనం ఇంప్లిమెంట్ చేయమడుగుతాం. అదేవిధంగా ఇప్పటి వరకు తెలంగాణని పార్టీలు మాత్రం హైదరాబాద్ సిటీలో మాత్రం జెండా లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా మళ్ళీ మన జెండాని పాతదాము. హైదరాబాద్ సిటీలో కాంగ్రెస్ ఉంది. కార్యకర్తలు ఓడిపోయేచ్చు, నాయకులు ఓడిపోయచ్చు. కానీ కాంగ్రెస్ సైనికులు ఇంకా ఉన్నారు. ఈ యొక్క పార్టీని ముందు తీసుకుపోయే విధంగా మనం పనిచేస్తామని. అదేవిధంగా జరిగిన దాని మీద అన్ని జరిగాయి. పొరపాట్లు జరిగాయి, మంచి జరిగాయి. ఏది జరిగినా భగవంతుడు మన మంచి గురించి చేసిందని మనం భావించుకుంటూ రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అదేవిధంగా ఏ కార్యక్రమం వచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ ఇక్కడ ఉన్నటువంటి మన కార్పొరేటర్స్ కానీ మన అందరూ కూడా ఏకతాటిపై నడిచినట్లయితే ఈ చంద్రశేఖర్ కాదు ఇంకా ఏ నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా వాళ్ళు నిద్ర లేకుండా చేయొచ్చు. మన పోరాటం ప్రజా వ్యతిరేక విధానాల మీద ఉండదు తప్ప ప్రభుత్వం ఏదో వాళ్ళకి వచ్చింది అని
నగరంలో కొన్ని మరి బీజేపీ వేరుగా ఇంకోటిగా మరి కాంగ్రెస్ మీద ఉన్నటువంటి సెక్టర్స్ తెలంగాణ ఇచ్చింది కాబట్టి సెక్టర్స్ అంతా కూడా మాకు వ్యతిరేకంగా ఓటేశారు. మేము అనుకున్నాం సెక్టర్స్ మాకు వేస్తారు, వాళ్ళకి రక్షణగా ఉంటామని మేము భావించాం. కానీ తెలంగాణ వచ్చిన రెండో రోజే కేసీఆర్ గారు ప్రకటన వాళ్ళు చూస్తా ఉన్నాం. ఇప్పటికన్నా వాళ్ళు గ్రహించుకోవాలి, మేము చెప్పిన మాట వాళ్ళు నిజం చేసి చూపిస్తున్నారు. కేసీఆర్ గారు మాత్రము ఉద్యమమే అంటాడు, ఏ రోజు ఉద్యమంలో పాల్పంచడు కానీ ఉద్యమం అని మాత్రం రోజు మాత్రం ఉద్యమం అనేటువంటి మాట ఉంటుంది. ఉద్యమం ఎట్లుంటుందో రేపు రాబోయే రోజుల్లో మేము చూపిస్తామనే సందర్భంగా మనం చేసుకుంటూ మరి మన ప్రియతమ నాయకులు సోనియా గాంధీ గారు అయితే కార్యక్రమం ఇచ్చారో ఆ కార్యక్రమాన్ని మన ఇన్ఛార్జ్ అయినటువంటి పాల్పంచుకొని మరి గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ సిద్ధమే కాదు తెలంగాణలో మంచి శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చి విలువగా వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తూ ఇప్పుడు పెద్దల గౌరవనీయులు శ్రీదేవి గారు వారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ